గొల్లప్రోలులో నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి కొనేదల నాగబాబు గారు, పిఠాపురం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ గారు, గొల్లప్రోలు టాన్ ప్రెసిడెంట్ సుబారావు, పిఠాపురం బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు గారు, గొల్లప్రోలు పట్నం ఇన్ఛార్జ్ కడారి తమ్మి నాయుడు, మరి దొరబాబు, వినుకొండ అమ్మాజీ, గొల్లప్రోలు పట్టణ కార్యదర్శి ఆనందదేవర, పట్టాభి రామయ్య, గూడబత్తుల రాంబాబు, బస్సు ప్రసాదు, బలెరెడ్డి, గంగబాబు, పర్ల రాజా, పేకేటి మహావీర లోకశాస్త్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలియదు. నాన్న పులి అంటే అలాగైపోయింది. సరే పోలియో వచ్చింది, చిన్న పసుపు రాస్తే అయిపోద్ది కదా. హాస్పిటల్లో పడుకోబెట్టి బ్రెయిన్ సర్జన్ చేసినట్టు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ 20 మంది డాక్టర్లు. మరి మీ బిల్డప్ నాయన, ఇది నేను చూడలేదు నాయన. కాను వివేకానంద నేను చూడలే అబ్బాయి, అలా అయిపోయింది. అందరూ షాకు. నేను ఇదే చెప్తున్నాను, ఖచ్చితంగా రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద రాయేసిన వ్యక్తిని మేము పట్టుకొని తీరుతాం. మా కూటమి ప్రభుత్వం వాడిని పట్టుకొని తీవ్రంగా శిక్షిస్తామని చేసినటువంటి జన సైనికులకి, తెలుగు తమ్ముళ్ళకి, వీర మహిళలకి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామా అని చెప్పేసి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉంటే అవతల వైపు వైసీపీ వాళ్ళకి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి దెబ్బకి వైసీపీ గుండెలో రైలు పరిగెడతాయని చెప్పేసి ఇంటికి వెళ్ళినప్పుడు పిఠాపురం నియోజకవర్గం స్టేట్ లోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.